దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. చూడండి, హూ ఈజ్ జీసస్? ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు అని ఇక్కడ రాయబడుతూ ఉంది. ఆయన జీవము గలవాడంట. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన సత్యవంతుడంట, మృతులలో నుండి లేచినవాడంట. అండ్ నెంబర్ 4, రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్నవాడంట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఆయన కనుక మనం అడిగితే, ఆయన గురించి మీకేంటి అని అడిగితే, హీ రివీల్స్ ఎవ్రీవన్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కోణములో తనను తాను బయలుపరుచుకుంటాడు. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా, అసలు నీకు యేసు ప్రభువారు ఎలా కనపడుతున్నాడు? యేసు ప్రభువారు నీకేంటి? ఎస్, నా విమోచనకర్త అంటది, నా నీతి ప్రదాత అంటది. ఎందుకంటే భూమి మీద ఎవ్వరూ కూడా ఆమెకి నీతిమంతురాలని సర్టిఫై చేయలేరండి. బట్ జీసస్ హిమ్సెల్ఫ్, ఆయన యేసు ప్రభువారు మాత్రమే, అమ్మా, నేను నీకు శిక్ష విధింపను వెళ్ళన్నాడు. ప్రైజ్ గాడ్. ఆమెకేంటి? సరే, ఇదంతా కాదు. పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళిపోయి హాగర్ని అడగండి. మా హాగరు, అసలు ఏంటి దేవుడు నీకేంటమ్మా అని కనుక హాగర్ని అడిగితే హాగర్ ఏం చెప్పొద్దు తెలుసా? ఎల్ రోయ్, విలువే లేని నా జీవితాన్ని, యజమాను నుండి పారిపోతున్న నా బ్రతుకుని, నా పేరు శారై దాసురాలైనటువంటి హాగరు అని పిలువబడుతున్న నా జీవితాన్ని నన్ను చూసిన నా దేవుడు అని చెప్పితే, నన్ను చూచుచున్నవాడు, ఎల్ రోయ్, నన్ను చూచినవాడు, నన్ను చూచిన వాని భావి అని చెప్పి మాట్లాడు. అంటే హూ ఇస్ జీసస్ అనేది చెప్తేనో వింటేనో అర్థమయ్యేది కాదండి. ఎవరు యేసు ప్రభువారు, యేసు ఎవరు అనేది నేను చెప్తేనో మీరేదో చదివితేనో అర్థమయ్యేది కాదు. అది స్వయంగా అనుభవించేది. 38 సంవత్సరాల నుంచి పడిపోయిన వ్యక్తి ఆ బెతెస్దా కోనేరు దగ్గర ఉంటే నడవాలని ఉందా అని అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు ఉండదయ్యా? హేళన వ్యంగ్యం ఏమి చేయలేదులే, కానీ ఎందుకు ఉండదు నడవాలని? ఎస్ ఉందయ్యా, కాకపోతే నేను వెళ్ళలేకపోతున్నాను అన్నాడు. బలహీనతను అడ్మిట్ చేశాడు. ఎవరో తెలుసైనా? జీవము గలవాడు, మృతులలో నుండి లేచినవాడు, మరణం యొక్కయు పాతాళలోకం యొక్క తాళపు చెవులు కలిగిన వాడు ఆయన. ఎవరు అనుకుంటున్నారు ఆయన? సో ఆయన అడిగితే ఏం చెప్తాడు? ఆయన జీవము, జీవాధిపతి, సమస్తము నిర్వహించుచున్నవాడు నోటి మాట చేత అని తనకున్న అనుభవాన్ని యేసయ్యతో పంచుకుంటాడు. ఇట్లా అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆయన జీవము గలవాడని, సత్యవంతుడని, మృతులలో నుండి లేచినవాడని, రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించే దేవుడని మనకి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ లేఖనాల్లో స్పష్టంగా బయలుపరచడాన్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కనుక హూ ఈజ్ జీసస్ అంటూ యూ? మీకేంటి యేసు ప్రభువారు? ఒకసారి పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.